తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఏపీఎండీసీ నుంచి 9,000 కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా ఆ బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇవ్వడం అత్యంత దారుణమని ఆగ్రహించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ విధానానికి అనుమతించిన అధికారులు కూడా భవిష్యత్తులో దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. వాళ్ళు రావడమే అధికారంలోకి మాకు విపరీతమైన అనుభవం ఉంది. మాకు కేంద్రం నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంతా మేము కలిసి మా అనుభవంతో అప్పును కంప్లీట్గా తగ్గించేసి సంపదను విపరీతంగా సృష్టించి ఆ సృష్టించిన సంపద ప్రజలందరికీ కూడా పంచిపెడతామని చెప్పి పాలనలోకి రావడం జరిగింది. మరి 1 సంవత్సరం అయింది. అప్పు పరిస్థితి ఏమి, సంపద పరిస్థితి ఏమి, ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా. ప్రజల తరఫున అసెస్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో 14 లక్షల కోట్లనరి, ఒకరేమో 13 లక్షల కోట్లనరి, ఒకరేమో 12 లక్షల కోట్లనరి. ఎవరి నోటికి ఏదొస్తే అది. మా పక్క ఏమంటున్నారు తెలిసిన, రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు ఇంచుమించు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి, వాళ్ళు ఎంత చేసినారు అప్పు? 2,50,000 కోట్లు దానికి కలిపినారు. ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5% పెరిగింది. 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్పి చెప్తారు. సంపద సృష్టి అంటే పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు 2025 ఫిబ్రవరి వరకు, అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి? రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం 81,400 కోట్లు ఆదాయం రాగా, కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760. అంటే తక్కువ. ఫిబ్రవరి నాటికి చూసుకుంటే 0.78, అంటే ఇంచుమించు 1% తక్కువ. అంటే మాకంటే పరిపాలన రాదు, అసలు ఏ శక్తి లేదు. మీరు బాగా శక్తివంతులు కదా, మీకు అనుభవం ఉంది కదా, మీరు ఎందుకంటే 1% తక్కువ వచ్చినారు? మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో
తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో అందులోని లగేజ్లను తనిఖీ చేస్తున్నారు. ముష్కర్లు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులను అందరినీ కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు. ఆది నుండి అభివృద్ధిలో వెనుకబడిన రాయలసీమలో మొదటి పేరు వినిపించే కడప జిల్లాను అభివృద్ధి చేయడంలో ఏమాత్రం వివక్ష చూపవద్దని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు విన్నవించారు. కడప జిల్లా కొప్పర్తి పర్యటనకు వచ్చిన ఆయనను నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కలిసి సుమారు అరగంట పాటు కడప జిల్లా అభివృద్ధి వెనకబాటుతనంపై చర్చించారు. అనంతరం ఆయనకు అభివృద్ధి చేయాల్సిన వాటిపై నివేదిక సమర్పించారు. తిరుపతి జిల్లా తడలోని బీసీ సంక్షేమ హాస్టల్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న పిల్లలకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మేజర్, మైనర్ రిపేర్స్ కు అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్, అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటిని కూడా అన్ని రకమైనటువంటి మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏదైతే పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 6 crores గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, అన్ని డిపార్ట్మెంట్లు కలిపి. కానీ ఇంకా దానికి అదనంగా కావాల్సినటువంటి కూడా జిల్లా లెవెల్లోనే సుమారుగా 25 కోట్ల వరకు అదనంగా సమకూర్చి డిఎంఎఫ్ నిధులతో కానీ, సిఎస్ఆర్ నిధులతో కానీ, ఎంపీ ల్యాడ్స్లో కానీ వీటన్నిటిని సమకూర్చి గత నెల శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పనుల్ని కూడా ఇప్పుడు పిల్లలు మళ్ళీ తిరిగి జూన్లో జాయిన్ అయ్యే లోపు అన్ని చోట్ల కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయాలని మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశాలు ఇచ్చున్నాము. దాంట్లో భాగంగానే ప్రతి హాస్టల్లో కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, ఫంక్షనల్ టాయిలెట్స్, ఫంక్షనల్ బాత్రూమ్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్, అంతా ఎలక్ట్రిఫికేషన్, ఫ్యాన్స్, లైట్స్ కూడా దోమలు అవి ఇవి రాకుండా అన్ని విండోస్, డోర్స్ మెష్తో కవర్ చేయటం. అదేవిధంగా చాలా హాస్టల్స్లో చాలా ఓల్డ్వి కాబట్టి రూఫ్ ట్రీట్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ నీళ్ళంతా కూడా సీపేజ్ అయ్యి గోడలన్నీ కూడా మనకి ఎప్పుడు డ్యాంప్నెస్ అది ఉండడం వల్ల పాడైపోయే పరిస్థితి. వాటన్నిటి కూడా రూఫ్ ట్రీట్మెంట్, పర్మనెంట్ రూఫ్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం. కిచెన్ కూడా మంచిగా బెటర్గా చేయడానికి కూడా ప్రణాళికలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే వాటిని వాళ్ళ ఫీల్డ్ విజిట్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. కొన్ని ఇంకా అనుకున్న దానికంటే ఇంకా ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంజనీర్స్ ఇంకా బెటర్ వర్క్ చేయవలసి ఉంది. సో దానికోసమనే ఒకసారి చెక్ చేసి ఇంకా బెటర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనే దానికి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నాము. ఊర్లూరుపేట నియోజకవర్గంలోని మిగతా పీజీఆర్ఎస్ ఏదైతే మనకి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్న దృష్ట్యా ఇక్కడ ఆర్డీఓ గారితో కలిసి తడా మండలంలో కూడా రెవెన్యూ సమస్యలు కొన్ని తెలుసుకోవడం జరిగింది. అవి ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. పిహెచ్సిస్ ఫంక్షనింగ్ కూడా ఎట్లా ఉందనేది కూడా కొన్ని విజిట్స్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఆఫీసర్స్ని, అధికారులను కూడా అలర్ట్ చేసి నెక్స్ట్ సీజన్కి సరిపడా మందులు ఉన్నాయా, ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయా, డైలీ అందరూ అటెండెన్స్ అంతా ఎట్లా ఉంది, హాస్పిటల్లో పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి డెలివరీస్ ఎట్లా అవుతున్నాయి వీటన్నిటి మీద కూడా డైరెక్షన్స్ ఇవ్వడం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారా షాహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ముఖద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్లో ఉండటం తమ అదృష్టమన్నారు. ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. పవిత్ర బారా షాహీద్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన బారా షాహీద్ దర్గా ఈ జిల్లా, ఈ రాష్ట్రం కాకుండా, ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి, మతాలకి అతీతంగా భక్తులు విచ్చేసే బారా షాహీద్ దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అత్యంత విశ్వాసంతో లక్షలాది
భక్తులతో నిండే బారాషాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. బారాషాయి దర్గా అభివృద్ధికి గత 11 ఏళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా. ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క బారాషాయి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ముఖద్వారాలు గతంలో ప్రారంభించి అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు 85 లక్షల రూపాయల వ్యయంతో శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం. 2 ముఖద్వారాలు రొట్టెల పండుగ జూలైలో రాబోతుంది. అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా 2వ ముఖద్వారం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బారాషాయి దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీ చిరంజీవికి అందించిన సీఎం చంద్రబాబు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబానికి హామీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.